నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడు శిక్షిస్తాడా? ఏమీ శిక్షించడం నన్ను అడిగితే. శిక్షించేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? అయితే మనకు భయం. మన పాఠశాలలో ఒక పూట హోంవర్క్ చేయకపోతే బళ్ళో నుంచి వెళ్ళగొడతారా? వెళ్ళకొట్టరు. వీడికే భయం. అంటే వెళ్ళకొడతానని బెదిరిస్తాడు. ఎందుకంటే నువ్వు కొంచెం ఆ భయంతో ఉంటే రేపొద్దున చేసుకొస్తావు కదా. నిన్ను స్కూల్లో నుంచి బయటికి పంపించేస్తాను ఇలా గనక నువ్వు అల్లరి చేసావంటే నీ ఇష్టం. 2 రోజులు బట్టి చూస్తున్నాను. హోంవర్క్ చేయవా ఏంటి? చేస్తాననే కదా మీ నాన్న చెప్పింది. బడికి వచ్చింది. బడికి పంపించింది దేనికి? నువ్వు వచ్చింది వర్క్ చేయడానికి కదా అని అనగానే అమ్మో నన్ను బళ్ళో నుంచి పంపిస్తాడేమోనని కొంచెం శ్రద్ధ వహించి ఆ హోంవర్క్ చేసి మంచివాడుగా రూపొందుతాడు. అలాగే భగవంతుడు కూడా శిక్షించడు. శిక్షించినట్టు యాక్షన్ చేస్తాడు. శిక్షించే దేవుళ్ళు ఉన్నారు కొందరు. ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో స్పష్టంగా ఉంటుంది, నన్ను నమ్ముకోకపోతే నేను నరకంలో పడేసి సలసల 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 కాగించి నిన్ను చంపివేస్తా అని ఉంటాయి. మనకు హిందువుల దేవుళ్ళలో ఎవ్వడు కూడా తప్పు చేస్తే నేను నరికేస్తాను, చంపేస్తాను, నన్ను నమ్ముకోకపోతే నీకు నరకమే అన్నాడు. ఒకవేళ మొక్కులు మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులు తీర్చాలి. మనం చదువుతాను అని అన్నప్పుడు చదవాలి. తెలిసిందా? చదువుతాను అన్నప్పుడు చదవాలి. అమ్మ ఇంట్లో నీ కోసం చక్కగా ఈవేళ పూరీలు, రాత్రి చెప్పావు కదా పూరీలు చెయ్యమ్మా, పూరీలు చేసింది. అక్కర్లా అంటే తప్పు కదూ. మరి నీ కోసం కష్టపడింది కదా, ఆ పూరీలు తినాలి. అలాగే హోంవర్క్ చెయ్యాలి. భగవంతుడి దగ్గర మనం భయంతోనూ స్వామి నేను నీకు జిలేబీ ఇష్టం గనక ఆ జిలేబీని నీకు చూపిస్తా. ఆయనేం తినడు, ఏ దేవుడు తినడు. మనకి ఇష్టమైనటువంటివన్నీ మనం చేసుకుని ఉంటాం. ఆ దేవునికి నివేదన పెడతాం. అయితే నువ్వు అన్న తర్వాత ఎప్పుడైనా సత్యమును పాటించాలి. అన్నమాట నిలబెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా. హరిశ్చంద్రుడు చూడండి, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆడిన మాట తప్పాడా? సత్యమును వీడలేదు. అందుకని సత్య హరిశ్చంద్రుడైనాడు. రాముడు దేవుడు దేనికైనాడు? సత్యమును పలికాడు. ఎప్పుడైనా సరే మనం ఒక దేవుడికే కాదు, దేవుడికి మొక్కుకోవటమే కాదు, నువ్వు ఎవరికైనా సరే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను మాటకు ప్రాణము సత్యము. ఆ సత్యమును పోయిన తర్వాత ఆ మాటకు విలువే లేదు. నిన్నెవ్వరూ నమ్మరు. తెలిసిందా? అందుకని మన మాటను నిలబెట్టుకోవడానికి సత్యమును పాటించాలి. ఆ పాటించేటప్పుడు, మొక్కుకుండేటప్పుడు ఎంత కష్టమైనా సరే స్వామి నేను నీ మొక్కులు తీరుస్తాను, స్వామి నీ గుడికొచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తాను, నన్ను కరుణించు. నువ్వు ప్రదక్షిణాలు చేసినా చెయ్యకపోయినా కరుణిస్తాడు దేవుడు. దండం పెడితే నువ్వు ఇంట్లో నుంచైనా దండం పెట్టచ్చు. గుడికే వెళ్ళాలని ఏమీ లేదు మన దేవుడికి. తెలిసిందా? నువ్వు ఇంట్లో నుంచి కూడా స్తోత్రం చేయొచ్చు. ఎందుకని? మన లెక్కలో భగవంతుడు సర్వాంతర్యామి. సర్వ అంతర్యామి ఏమిటది? సర్వ అంతర్యామి అంటే అందరి హృదయములలోనే ఉన్నాడు. హృదయములలో ఉన్నటువంటి వాణ్ణి చూడలేకపోతున్నావు అంతే. దేనికని చూడలేకపోతున్నావు అంటే అజ్ఞానం కొంత. మనం కూడా, మీరు చిన్నపిల్లలు కదా, పుస్తకం అక్కడే ఉంటుంది. మీ నాన్న కొనిపెట్టాడు అన్నీ. ఫిజిక్స్ పుస్తకం, హోంవర్క్ పుస్తకం ఉంది. ఎక్కడుంది? 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 ఎక్కడో బారేశావు. అక్కడే ఉంటుంది. హడావుడిగా వెతికావు, నిదానంగా వెతికితే కనపడుతుంది. ఎక్కడుంది? నీ అరలోనే ఉంది. అయితే కనపడదు. దేనికని? ఆవేదనతోనూ తొందరతోనూ గబగబ వెళ్ళినప్పుడు కనపడదు. కాబట్టి నిదానంగా ఆలోచించి భక్తితో భగవంతుని ఆరాధించినప్పుడు ఆ మహానుభావుడు మనను కరుణిస్తాడు. చక్కగా ఎప్పుడైతే నువ్వు మొక్కుకున్నావో ఆ మొక్కులు తీర్చేటువంటి మార్గం ఎన్నుకోవాలి. తెలిసిందా? ఒకవేళ గనక చేయకపోతే అప్పుడప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే మొట్టికాయ మొట్టుతాడు. మన మాస్టర్ గారు మొట్టికాయ మొట్టినట్టు. ఏం మొక్కుతాడు? ఒక చిన్ని కథ చెప్తా మీకు, వినండి. తెల్లవారితే లెక్కల పరీక్ష. వాడు మొక్కుకున్నాడు బ్రహ్మాండంగా ఆంజనేయ స్వామి వారికో ఏ దేవుడికో, స్వామి నాకు గనక రేపు గనక లెక్కలు నాకు అసలు రావు స్వామి, పెద్ద పరీక్షలు స్వామి, ఇది పేసకపోతే భయం స్వామి,
నీకు నీకు ఏం కావాలంటే 2 కిలోల పులిహోర చేసి పెడతాను స్వామి, స్వామి నాకు మాత్రం ఆ లెక్కల్లో మంచి అని మొక్కుకున్నాడు. దేవుడు అడగలా పెట్టలా వీడిని, వీడే ఓవర్ యాక్షన్, స్వామి స్వామి భయంతో. సరే భగవంతుడు కరుణించాడు, పాపం ప్రార్థించాడులే, తప్పు చేశాడులే. ఇప్పుడు మీరు కూడా తప్పు చేసి ఏడిస్తే అమ్మ కూడా ఊరుకుంటుంది, దేవుడే అక్కర్లా. తెలిసిందా అమ్మ, నేను ఇక్కడి నుంచి అల్లరి చేయనమ్మో, నేను నీ మాట వింటానమ్మో అన్నావు అనుకో, అమ్మ ఏమనదు, బుజ్జి నాన్న పోనీలే అంటుంది. అలాగే దేవుడు పరీక్ష రాశాడు, పేపర్ ఇచ్చారు, వాడికి దడబుడుతోంది. క్వశ్చన్ పేపరు హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు అనమాట. ఠంగ్ 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 3 అయిపోయింది. ఇన్విజిలేషన్ వచ్చారు, ఇస్తున్నాడు. ఆ ఇస్తుంటే ఆయన చేతిలో ఉండగానే వీడికి దడబుట్టింది. అది సరిగ్గా రాదేమో. తీసుకున్నాడు వణుకుతూ. తీసుకొని చూడగానే పేపర్ చదివాడు. చదువుతూ ఉండగానే వాడి కళ్ళు భయం లేవి, ఆనందం. ఆహా అన్నీ తేలికే, ఆహా ఓహో అన్నాడు. 2.5 గంటల పేపర్ని గంటలో రాసేసాడు మొత్తం. అన్నీ తేలికే. ఇంకా గంటన్నర ఉందిగా, చూసుకోవాలిగా, చెప్పారు. అంతా గబగబా క్లాస్ రూమ్ పరీక్ష రాసిన తర్వాత వెంటనే రాకూడదురా, మళ్ళీ నువ్వు రాసిన ప్రశ్నలన్నీ చక్కగా ఉన్నాయో లేదో చూసుకోమంటారు కదా మీ మేడమ్స్, వాళ్ళందరూ టీచర్స్ ఏమంటారు, మీ నాన్నగాని. గబగబా రాకూడదు, టైం దాకా ఉండాల్సిందే అంటే చూసుకున్నాడు పాపం. చూసుకుంటూ ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకో గంట పైన ఉంది, 45 నిమిషాలు, గంట సేపు. ఈ లోపు ఏం చేశాడు, ఇంకో ఎడిషనల్ పేపర్లు తీసుకున్నాడు. ఆ ఎడిషనల్ పేపర్ సగం ఖాళీగా ఉన్నది, తీసుకొని దాంట్లో రాశాడు. దేవుడు ఇంత తేలిగ్గా ఇచ్చాడు, అసలు నేను ఊహించలేదు, అసలు ఈ పరీక్షలో తప్పుతానేమో అనుకున్నాడు. అనుకొని కాదు దేవుడు చాలా మంచివాడు, నిజంగానే రేపు పులిహోర చేయించాల్సిందే ఏమైనా అని. పులిహోర అసలు చేయించి ఎంత ఖర్చు అవుతుంది? 2 కిలోల పులిహోర, కిలో బియ్యం ఎంత? మంచి బియ్యం అయితే 60, 70, 50 ఉంటుంది. 100. దీనిలో ఎండు మిరపకాయలు ఎన్ని? రేటు. దీనిలో నూనె ఎంత? పోపు సామాన్లు ఎంత? ఇవన్నీ చూసేటప్పటికి వీడికి 200, 300 ఖర్చు అయింది. వీడి దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. ఇదేంటి 200, 300 పెట్టి చేయించాలా ఇవన్నీ? 400 పెట్టి. పోనీ ఎవరి చేతన్నా చేయిస్తే కిలోకి ఇంత అనుకుంటారు. పోనీ ఇంట్లో మా అమ్మ చేస్తుందో లేదో తెలియదు. అసలు అప్పుడు వాడికి ఇంత డబ్బులు చూసేటప్పుడు గుండె పగిలి, ఇంత దేవుడు చేయించాలా? అసలు దేవుడు నన్ను అడిగాడా? ఏం అడగలేదు కదా, మంచివాడు దేవుడు. మనమే చేయిస్తానన్నాను, అందుకని రేపు చేయించనక్కర్లేదో అనుకున్నాడు. ఈ అరగంటలో చర్చ అనమాట. ఇంతలో టంగ్ గంట కొట్టేసేసారు, పేపర్ లాక్కుంటున్నారు. వీడేం చేశాడు, ఇప్పటికి ఎడిషనల్ పేపర్లు నిండా రాశాడుగా, చింతపండు ఇంత, మెనంట, వాడంట అని. గబగబగబ ఏం చేశాడు, దేవుడు వీడికి మొట్టికాయ మొట్టాలనుకున్నాడు. అని ఏం చేశాడంటే పొరపాటున ఆ తొందరలో ఈ పులిహోర రేట్ వేసిన కాగితమేమో ఇన్విజిలేటర్కి ఇచ్చాడు, పరీక్ష రాసిన కాగితమేమో జేబులో పెట్టుకొని వచ్చాడు. సరిపోలా, రాశాడు. ఎందుకనంటే భగవంతునికి మనం ఇస్తాం అని అన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని యొక్క మొక్కులు తీర్చవలసిందే, సత్యమును పాటించవలసిందే. తెలిసిందా? అది విషయం.